అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ఆస్ట్రేలియా ప్రధాన నగరాలైన సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్, పెర్త్, అడిలైడ్, కాన్బెర్రాలలో ఆగస్టు 31న మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో జరిగిన భారీ నిరసన ర్యాలీలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ర్యాలీలో స్థానిక ఆస్ట్రేలియన్లు భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకుని గో బ్యాక్ ఇండియన్స్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. ఆస్ట్రేలియాలో భారతీయులు రెండో అతిపెద్ద వలస సమాజంగా ఉన్నారు. 2023 జూన్ నాటికి దాదాపు 8.4 లక్షల మంది భారత సంతతి వ్యక్తులు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నట్లు ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది. ఈ సంఖ్య గత కొన్ని సంవత్సరాలలో వేగంగా పెరిగింది. దీనిని నిరసనకారులు సాంస్కృతిక మార్పుగా భావిస్తున్నారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా ర్యాలీలో 5 సంవత్సరాల్లో భారతీయుల సంఖ్య గత 100 సంవత్సరాల్లో గ్రీక్, ఇటాలియన్ వలసదారుల సంఖ్యను మించిపోయిందని, ఇది సాంస్కృతిక మార్పు కాదు, ఇది స్పష్టంగా పాపులేషన్ డిస్ప్లేస్మెంట్ అని పేర్కొన్నారు. ఈ నిరసనలకు నాయకత్వం వహించిన మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా వెబ్సైట్ లో మా వీధుల్లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకమైన ద్వేషం, విదేశీ సంఘర్షణలు, సామాజిక బంధాలు క్షీణిస్తున్నాయి, వలసలు మా సమాజ బంధాలను చీల్చివేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో నేషనల్ సోషలిస్ట్ నెట్వర్క్ వంటి నియో నాజీ సంస్థల సభ్యులు కూడా పాల్గొన్నారు. నిరసనకారులలో కొందరు భారతీయులు ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీకి మద్దతు ఇవ్వొచ్చనే భయంతో ఉన్నారని, ఇది భవిష్యత్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయొచ్చని కొందరు ఊహిస్తున్నారు. అదనంగా ఈ నిరసనలకు మద్దతిచ్చే వారిలో ఆస్ట్రేలియా సాంప్రదాయ విలువలను కాపాడాలనే భావన బలంగా ఉంది. కాగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం ఈ నిరసనలను తీవ్రంగా ఖండించింది. ఈ ర్యాలీలు జాతి అహంకారం, తీవ్రవాద భావజాలంపై ఆధారపడినవని, వీటికి ఆస్ట్రేలియా సమాజంలో స్థానం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆస్ట్రేలియాలోని భారతీయ సముదాయం ఈ నిరసనలతో ఆందోళనకు గురైంది. ఆస్ట్రేలియాలో భారతీయులు శాంతియుతంగా, చట్టబద్ధంగా జీవిస్తున్నారు. కానీ ఈ ద్వేషపూరిత ప్రవర్తన భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ర్యాలీలో ఆస్ట్రేలియన్లు వలస అంటే సమాజానికి సహకరించడం, గౌరవించడం, కానీ ఇప్పుడు జరుగుతున్నది వలస కాదు, ఓపెన్ డోర్ పాలసీ అని వాదిస్తున్నారు. ఈ నిరసనలు ఆస్ట్రేలియాలో సామాజిక సమైక్యత, తీవ్రవాద భావజాలాలు, భారతీయ వలసదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఈ నిరసనలను జాత్యహంకారంతో ముడిపెడితే, మరికొందరు ఇవి కేవలం కొంతమంది తీవ్రవాదుల అభిప్రాయాలని, ఆస్ట్రేలియా సామాన్య ప్రజలు ఇలాంటి భావజాలాన్ని సమర్థించరంటున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ నిరసనలు దేశంలో వలసలపై ఉన్న ఉద్విగ్నతను, జాత్యహంకార భావజాలాలపై ఉన్న ఆందోళనలను స్పష్టంగా చూపిస్తున్నాయి. భారతీయ సముదాయం ఆస్ట్రేలియా ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యానికి గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ ఈ నిరసనలు వారిపై దాడులకు దారితీస్తున్నాయి.